నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని మిథున గట్టిగా అనేసరికి, "నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఏంటే? నిన్ను బయటికి గెంటేస్తాను" అని చెప్పేసి దేవ అయితే మిథున చేయి పట్టుకొని బయటికి గెంటేయడానికి ఇదవుతూ ఉంటాడు. ఇక సత్యమూర్తి వీళ్ళు ఎంత ఆపినా సరే మిథుననైతే దేవ బయటికి గెంటేయడానికి ఇంట్లో నుంచైతే బయటికి ఈడ్చుకొస్తూ ఉంటాడు. అలా ఈడ్చుకొస్తున్న మిథుననైతే దేవ అలాగే ఈడ్చుకొచ్చేసరికి బస్తీ వాసులందరూ కలిపి పెద్ద బ్యాండ్‌తో అయితే వస్తూ ఉంటారు. అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. మిథున కూడా షాక్ అవుతూ ఉంటుంది. వాళ్ళందరూ అయితే డాన్సులు చేస్తూ దేవాకైతే మెడలో దండలు వేస్తూ చాలా ఘనంగా అయితే డాన్సులు చేస్తూ డప్పులవి కొడుతూ ఉంటారు. అది చూసి అందరూ ఆగండి, ఆగండి ఏం జరిగింది? ఏంటిది? అనంటే బస్తీ వాస్తులందరికీ స్వయంగా పట్టాలు ఇప్పించాం. ఇంతకన్నా పండగ మాకు ఇంకేముంటుంది? అందుకే ఇదంతా నీకు అని చెప్పేసైతే అంటూ ఉంటారు. అలా అనేసరికి దేవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. నీకిది చేసినా తక్కువే, నీకేం చేసినా మేము తక్కువే అనేత అంటూ చాలా గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తూ ఉంటారు. సన్మానిస్తూ ఉంటారు దేవని. అది చూసి మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా నవ్వుతూ ఉంటుంది. అక్కడే ఉన్న ఒక ఆవిడకైతే ప్రమోదిని ఇదంతా చేయడానికి దేవ ఒక్కడే కారణం కాదు. తన భార్య మిథున కూడా కారణం. మెయిన్ మిథుననే కారణం అని చెప్పేసరికి, ఇదంతా చేసింది నేనొక్కడినే కాదు, ఇంకొక వ్యక్తి ఉన్నారు అని అనేసరికి, అది ఎవరో కాదు నీ భార్య అని అంటూ ఉంటుంది ఆ పక్కనే ఉన్న ఆవిడ. అలా అనేసరికైతే దేవ షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యి దేవ అయితే అది కాదు అని అనేలోపు, మాకు తెలుసు మీ పెళ్ళి మేము ఎలాగో కళ్ళారా చూడలేకపోయాం అనేసరికి మిథున అయితే దేవ మెడలో దండ తన మెడలో వేసుకొని అందరికీ చూపిస్తూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి దేవ షాక్ అవుతూ ఉంటాడు. మీ పెళ్ళి మేము కళ్ళారా చూడాలనుకుంటున్నాం, అందుకే అందరి సమక్షంలో మీ పెళ్ళి చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అందరూ అయితే పూలదండలు అవన్నీ ఇస్తూ దేవాకి మిథునకి అయితే పెళ్లి చేస్తూ ఉంటారు. పంతులు గారిని కూడా తీసుకొచ్చి దండలు మార్పించుకుంటూ ఉంటే మిథున అయితే బాబు ఫొటోస్లో మంచి క్లారిటీ ఉండాలి అనేత అంటూ ఉంటుంది. అలా అంటూ మిథున అయితే దేవ మెడలో దండ వేస్తుంది. దేవ కూడా మిథున మెడలో దండ వేసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇక మిథున అయితే దేవ చేయి గట్టిగా పట్టుకొని ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరైతే చిటికిన వేళ్ళను పట్టుకొని చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతూ ఉంటారు. అది చూసి దేవ అయితే మిథున కాస్త చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బస్తీ వాస్తులు చేసిన పనికి. ఇక దేవ ఏం చేయలేక అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మిథున విషయంలో.